మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, తన ప్రజలను వారిని పాపం నుండి ఆయన రక్షించును. మత్తయి సువార్త 1:21 వచ్చిన ఈ మాట ఏమంటున్నారండి? తన ప్రజలు వారి పాపాల నుండి రక్షించును కనుక ఆయన పేరు యేసు అని పేరు. మన పాపాల నిమిత్తమైనను విడిపించుటకు, మనం రక్షించుటకు పరము నుండి దిగిన యేసయ్య తండ్రి, మన తండ్రి లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుని దగ్గర పంపించి మన పాపాలు విముక్తి కొరకు పంపించాడు. కాబట్టి క్రిస్మస్ దినాల్లోనూ డిసెంబర్లో మనం రక్షించబడేవాడు, మన పాపాల నుంచి విడిపించబడేవంటే మన రక్షకుడు అని యేసు ప్రభు వారే. అందుకే ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు అని, మన రక్షించేవాడు, నరకం నుంచి తప్పించేవాడు, నిత్య నరకాగ్ని విడిపించేవాడు ఆయన. కాబట్టి ఈ దినాన ఎవరైనా మనల్ని రక్షిస్తున్నాడంటే ఆయన యేసు ప్రభు. ఈ లోకంలో మన ఎవరు మనుషులు మనం రక్షించరు, దేవుడు రక్షించాలి, దేవుడే మనకు సహాయం చేయాలి. అందుకే ఈ దినం తన ప్రజలు వారి పాపాల నిమిత్తం ఏమంటున్నాడు? నీ పాపాల నిమిత్తం ఆయన మనం రక్షించడానికి వచ్చాడు, కానీ మనల్ని బాధ పెట్టడానికి ఎప్పుడు రాలేదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారు, మన కోసం ఉమ్మలించుకునే, మన కోసం ఎన్నో నలగొట్టబడ్డాడు ఆయన. కాబట్టి ఇది ఈ వాగ్దాన్ని ప్రార్థించండి. నన్ను రక్షించేవాడు ఎవడన్నాడంటే అది యేసు ప్రభు వారు. ఎవరు నన్ను పాపాలను విడిపి ఆయన తప్ప ఇంకెవరు. మనం విడిపించబడి మన పాపాలను విడిపించి మన రక్షణ నడిచిన, మన ఆత్మీయంగా బలపడినప్పుడు దేవుడు అనేక అద్భుత కార్యాలు ఆచక మన జీవితాలు జరిగిస్తూ ఉంటాడు. మనం అడిగే దానికంటే ఊహించి అత్యధికంగా మనల్ని ఆశ్రయిస్తాడు మన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానంలో ప్రార్థించండి. దేవుడు, అయ్యా నాకున్న పాపలను నన్ను విడిపించేవాడు నువ్వే. కాబట్టి ఆ బంధకాలను విడిపించినను నూతనపరచండి, సమాధానపరచండి, సంతోషం, మనకు సమాధానం, శాంతి ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి మనం రక్షించేవాడు ఆయన వెంబడిద్దాం. ఆయన మనకి నీతి అయినాడు. ఆ నీతిలో మనం నడిచినప్పుడు నాకు సమాధానం, శాంతి మన అందరూ కలుగును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు నా గురించి ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి, ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి నీ బిడ్డపై కుమ్మరించు. నీ ఆత్మకార్యాలు జరగాలి, నీ మహిమకార్యాలు. దుష్టుని సాతాను దూరపరచు ప్రభా. యజమానుల తోటి పని వారి ద్వారా ఇక్కడ సహాయం చేయండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి ప్రభా. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి, ఇచ్చిన జీతం వ్యర్థంగా కష్టాన్ని బిడ్డ తినే కృప దాచి, తాగుడు పేకడ వ్యసనాలతో దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి. నూతన కాల బిడ్డ జరిగేలా నూతన శక్తిని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి కృప చూపించమని ఈ దినమంతా ప్రభు మేము చేసే ప్రతి పనులు మీరు తోడు, మీ వెళ్ళే ప్రతి పనులు జయాన్ని, విజయాన్ని దయచేసి మీ కృపను భద్రపరిచి దాచి కాచి కాపాడు. మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.